నారాయణ గారు నేను ఫస్ట్ మా కలయిక మోహన్ బాబు గారి సినిమాలో మేమిద్దరం కలిసి చేస్తాం. ఒక సీను, 2 సీన్ల వేషము. అసలైతే రచయితగా వచ్చారు. ఆ సినిమాకు కూడా కొన్ని కామెడీ సీన్స్ రాశారు. ఒక 2 సీన్లు బాగా వచ్చాయి. బాబు మోహన్ పక్కన ఎవరైతే బాగుంటుంది అంటే నేనే చేస్తా సార్ అన్నాడు. బాగా చేయాలి అది ఇది అని అన్నారు మోహన్ బాబు గారు. చేశాము, చాలా బాగా మెచ్చుకున్నారు మోహన్ బాబు గారు. ఆ తర్వాత చాలా చేశాం. మొదటి కలయిక మాత్రము మోహన్ బాబు గారి సినిమా. ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్. అప్పుడు నేను బాగా బిజీగా ఉండేది. నేను ఈ లోపల రాజకీయం సైడ్ వెళ్ళటము, తమ్ముడు ఎంఎస్ బాగా బిజీ అయిన తర్వాత నేను ఆ బిజీలో నేను నటించలేకపోయాను అప్పుడు. ఎందుకంటే నేను అవతల సైడ్ అట్టున్నాను. మొన్న ఈ మధ్య ఎలక్షన్లో కూడా బిజీగా ఉండి గెలవాలని కష్టపడుతూ అటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా నేను మా కామెడీ కుటుంబానికి దూరం అయ్యాను కొంచెం. సరే, మంచి క్యారెక్టర్లు రాకపోవడం కూడా ఒక కారణం, అదొకటి. అయితే దూకుడు తర్వాత 1-2 సార్లు కలుసుకోవడం, తమ్ముడు అదరగొట్టావనంటే మేముంది అదంతన్నా నేనేం చేశానన్నా అని చాలా సింపుల్గా చెప్పుకున్నాడు. టోటల్గా ఎంఎస్ గురించి చెప్పేది ఏంటంటే మంచి స్నేహితుడు, కల్మషం లేని స్నేహితుడు, అహంకారం లేని స్నేహితుడు, ఈర్ష్య లేని స్నేహితుడు, ఎప్పుడు నవ్వుతూ లేదా నవ్విస్తూ, అవతలోడి కౌంటర్కు నవ్వటం, కౌంటర్కు కౌంటర్ వేసి నవ్వించటం, ఈ 2 ఆయనకు బాగా ఇష్టమైన పనులు. ఎవరి మనసు నొప్పించరగడు. మాది తక్కువ కలయికైనా కూడా ఎక్కువ రోజుల కలయికే. నేను మొదటి రోజు చూసినప్పటి నుండి ఈ మధ్యన చూసినప్పుడు వరకు కూడా, ఈ మధ్య ఓ చిన్న సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళాను నేను. పక్కనే తమ్ముడిది ఎంఎస్ నారాయణ గారి షూటింగ్ జరుగుతుంది. అన్న మనం కలిసి లంచ్ చేయాలని నాకు చాలా రోజులైంది అన్నాడు. నా షూటింగ్ చూడటానికి ఆయన వచ్చాడు, ఆయన షూటింగ్ చూడటానికి నేను పోయినా. పక్క షూటింగ్ నేను చేస్తుంటే చూసి, అన్న టైమింగ్ అన్న అనేది నీ పంచే వేరన్నా, నీ స్టైలే వేరని నన్ను మెచ్చుకుంటూ కూర్చున్నాడు నాతో. అంటే తన గొప్పతనం గురించి, తను ఒక మంచి నటుడయ్యాడు, ఒక బిజీ స్టార్ అయ్యాడు. ఒకప్పుడు నేను ఎంత బిజీకి వచ్చాడు. వచ్చి కూడా సినిమాలే చేయని అడపదడప సినిమాలు చేసి నన్ను మెచ్చుకోవడం అంటే అది మంచి మనసున్న వాళ్ళకే సాధ్యమైంది. అలాంటి తమ్ముడు ఇవాళ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. తమ్ముడి నటన, ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగే వేరు. ఎవరిని అనుకరించిన స్టైల్ కాదు అది, తను సొంతంగా తెచ్చుకున్న స్టైల్, అది సృష్టించుకున్న స్టైల్. కనుక ఆ స్టైల్తో ఎంతో కామెడీని పుట్టిస్తూ సినిమాలకు కూడా ఉపయోగపడుతూ సక్సెస్లకు తమ్ముడు ఒక మంచి స్థాయికి వచ్చి వెళ్ళిపోవడం అంటే ఇది నిజంగా దురదృష్టకరమే. ఇండస్ట్రీకి నష్టమే, వారి వల్ల ఎన్నో సక్సెస్ అయిన సినిమాలకు నష్టమే, అలాంటి వాటికి కుటుంబానికి నష్టమే, మాలాంటి ఆత్మీయులకు కూడా నష్టమే. కనుక అలాంటి తమ్ముడు ఇంత త్వరగా అకస్మాత్తుగా ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి 2 రోజులు హాస్పిటల్ నుండి పోతుందని అస్సలే ఊహించలేదండి. కానీ ఆ భగవంతుడి మీద ఒక్కోసారి కోపం వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. కామెడీ కుటుంబంలో ఒక్కొక్కరు రాలిపోతూ ఉంటే ఏమవుతుంది? నవ్వించటం నేరమా అనిపిస్తుంది. అడుగుదామంటే ఆ దేవుడు కనపడడు. నేను నవ్వించే మమ్మల్ని ఏడ్పించకూడదండి, అది దేవుడికి అన్యాయం. కానీ ఆయన కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియదు కనుక మన ఆత్మీయులను పోగొట్టుకున్నాం కాబట్టి మనకేం ఇలాంటి డైలాగులు వస్తాయని అలాంటి చేతలు వస్తాయి. ఎనీవే, అందరినీ నవ్వించేయాలి. నా తమ్ముడు ఆ దేవుడి దగ్గర నవ్వుతూ ఉండాలి, మళ్ళీ నవ్వించడానికి రావాలి. మరో జన్మలో మళ్ళీ మేమందరం కలిసి నటించే అవకాశం నన్న ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటూ నా
కూడా ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రజలకు సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. కెమెరా